హలో అండి, అందరు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు పింఛన్లు అనేవి పంపించే జిల్లాలు అయితే ఎవరైతే తెలుసుకుందాం. సో ఈరోజు అయితే ఎంతమందికి ఎన్ని జిల్లాల వారికి అయితే అమౌంట్ అనేది పంచుతున్నారో, సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మనకైతే పింఛన్లు చాలు చేసి నుంచి మనకైతే ఎన్ని జిల్లాల వరకు అయితే అయిపోయిందో, మరి ఎంత పర్సెంట్ అనేది పింఛన్ అయితే పంచడం అయితే జరిగిందో, ఈరోజు కూడా ఎవరికైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుందో, సంక్రాంతి కానుక మరి ఇతర పింఛన్లు వికలాంగులకు వివిధ రకాల పింఛన్లు ఎవరెవరికి జమ చేస్తారో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలకి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో ద్వారానైతే మీ ఫోన్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ప్రతి ఒక్క అప్డేట్ అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలో గత 15 రోజులుగానైతే ఆసరా పింఛన్లు అనేవి జిల్లాల వారిగానైతే మండలాల వారినైతే పంచడం అయితే జరిగింది. అకౌంట్ల ద్వారా మరియు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే ఇంకనైతే పింఛన్ రాలేదో, కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే శుభవార్త అనేది చెప్పవచ్చు. సో వారికి ఈ నెల ఆఖరు లోపు అయితే అంటే నెల ఆఖరు లోపు జనవరి పింఛని అంటే కొత్త సంవత్సరం సందర్భంగానైతే మరి సంక్రాంతి పండుగ సందర్భంగా వీరికైతే తీపి కబురు అయితే అందజేసింది. అదేంటంటే 2500 ఎవరైతే తీసుకోబోతున్నారో వారికి జనవరి ఆఖరులో డిసెంబర్ పింఛన్ని విధంగానైతే వారికైతే 2500 ప్రతి ఒక్క మహిళకు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడానికైతే చెందుతుంది. సో ఈరోజు కూడా ఎవరైతే వికలాంగులు మరియు వివిధ రకాల పింఛన్ తీసుకోబోతున్నారో అన్ని జిల్లాల వారికి రాని వాళ్ళకి ఈరోజు పంచుతుండడం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ గైస్.